మూడోది ఏంటంటే బాపట్ల జిల్లాలో చిన్న కట్టడంపై అనుమతులు తప్పనిసరిగా అవసరమని సాల్వేషన్ ఆర్మీ సంఘ సభ్యులు రావూస్ ఇంజనీరింగ్ అకాడమీ చైర్మన్ సుగుణాత్మకరావు పేర్కొన్నారు. అకాడమీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన చర్చి పక్కన 1800 స్క్వేర్ ఫీట్స్ భవనం నిర్మించబడుతుందని, పైభాగంలో కూడా కొత్త భవనం నిర్మించబడుతుందన్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామని, అగ్ని ప్రమాదం వంటి భయంకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో కానీ అర్బన్ ఏరియాలో కానీ సిఆర్డీఏ పరిధిలో కానీ కట్టాలన్నా కూడా ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరత ఉన్నది. ఒకవేళ ట్యాక్స్ కట్టడం ఎగ్జంప్షన్ ఉంటే వీళ్ళు ప్లాన్ అప్రూవల్ తీసుకొని ఆ ట్యాక్స్ ఎగ్జంప్షన్కి సంబంధించి మున్సిపల్ కమిషనర్ వారు లేకపోతే వారు తీర్మానం చేసినటువంటి వారి ద్వారా సంతకం పెట్టబడినటువంటి కాపీ తీసుకోవాలి. అటువంటిది వాళ్ళు ఏవి ఇప్పటి వరకు చూపించలేదు. ఈ రూల్ ప్రకారంగా వారు ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలి. అంతేకాకుండా ఒక పెద్ద మనిషి అన్నారు, గౌరవ పెద్ద మనిషి, ఇది 2 సెంట్ల స్థలానికి మనము అనుమతులు తీసుకోవడం అవసరం లేదు అని అన్నారు. వాడు కూడా అటువంటి కాపీ ఏం చూపించలేదు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను బోర్డు మీద కింద ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ 1800 SFTలో ఉన్నది. అంటే అది సుమారుగా 4 సెంట్ల విస్తీర్ణంలో ఉన్నది. 1 సెంటుకు వచ్చి 48 గజాలు, 2 సెంట్లు వచ్చేసి 96 గజాలు, గజానికి వచ్చేసి 9 అడుగులు ఉంటుంది. మొత్తం కలిపితే 2 సెంట్లు అంటే 864 SFT వస్తుంది. మొత్తం కలిపితే 4 సెంట్లు 1800 SFTలో కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నది. దానికి అనుమతులు లేవు. అది ఫంక్షన్ హాల్, అది ఎక్స్టెన్షన్ కాదు ప్రేయర్ హాల్కి, కేవలం ఫంక్షన్ హాల్ మాత్రమే. ఫంక్షన్ హాల్ దీన్ని ప్రతిరోజు 3 నుంచి 5,000 రూపాయలకి ఒకరోజు అద్దెగా దీన్ని వీళ్ళు ఇస్తున్నారు, అద్దె తీసుకుంటున్నారు. లోపల ఉన్నటువంటి లాగ్ బుక్స్లో ఖచ్చితంగా అవన్నీ కూడా రాసుకుంటారు, అనౌన్స్ చేస్తున్నారు. దీనిపైన మరలా 800 SFT 850 SFT ఉన్నటువంటి ఒక బిల్డింగ్ని అనుమతులు తీసుకోకుండా మరలా కిందదేమో 2015లో. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.